నా తెలుగు ప్రజలకు నమస్సుమాంజలి. ఐఏఎస్ అధికారిగా ఉన్న విజయ్ కుమార్ ఈ రోజు పాలిటిక్స్ లోకి ఎందుకు వచ్చారు? ఉన్న పార్టీల్లో చేరకుండా కొత్తగా లిబరేషన్ కాంగ్రెస్ పార్టీ అని పార్టీని ఎందుకు స్థాపించారు? ఇలా అనేక రకమైనటువంటి ప్రశ్నలు జనం నుంచి ఎదురవుతూ ఉన్నాయి. అయితే నేను పాలిటిక్స్ లోకి ఎందుకు వచ్చాను అనేది తెలియాలని అంటే అసలు ఐఏఎస్ అధికారిగా ఎందుకు అయ్యాను అనేటువంటిది కూడా తెలుసుకోవడం, దాని ద్వారా ఇది ఇంకా బాగా అర్థమవుతుందని అనుకుంటున్నాను. నాది యాక్చువల్ గా కొల్లేరు ఒడ్డునటువంటి ఒక మారుమూల గ్రామం. ఆ గ్రామంలో మా నాన్నగారు అప్పుడే ఆ రోజుల్లోనే మెట్రికులేషన్ చేసి వ్యవసాయంలో స్థిరపడ్డారు. కానీ వారు నేర్చుకున్నటువంటి జ్ఞానం 10 మందికి పంచాలనేటువంటి ఒక ఆలోచనతో ప్రతిరోజు సాయంత్రం గ్రామంలో ఉన్న పిల్లలందరినీ కూడగట్టి వారికి విద్య నేర్పిస్తూ ఉండేవారు. అలా నా ముందు తరానికి, మా తర్వాత 2 తరాలకి గ్రామంలో 4 తరాల వారికి విద్యను అందించి ప్రయోజకులను చేశారు. ఆ సందర్భంలో నేను వారిని గమనిస్తూ ఉన్నప్పుడు నాకేం చెప్తూ ఉండేవారంటే, నువ్వు ఎదగాలి, ప్రయోజకుడు అవ్వాలి. ప్రయోజకుడు అవ్వడం అంటే మన కోసం మనం బ్రతకడం కాదు, 10 మంది కోసం బ్రతకడం, 10 మందికి సాయం చేయటం అని చెప్తూ ఉండేవారు. అదేంటి నాన్నగారు అంటే, అరే మన కోసం జీవిస్తే మనతో అంతమైపోతాం, అదే నలుగురికి సాయం చేస్తూ జీవిస్తే చిరకాలం జీవిస్తావు. నాకేం తోస్తుంది అని అంటే, నువ్వు ఒక డాక్టర్ అయితే ప్రాణం దేవుడిస్తాడు, డాక్టర్ ప్రాణం నిలబెడతాడు, కాబట్టి అది గొప్ప సేవ అని నాకు అనిపిస్తుంది, అలాంటి ప్రయత్నం చేయి అని నాన్నగారు నాతో అన్నారు. అయితే ఆ సందర్భంలో నేను ప్రయత్నం అయితే చేశాను, గానీ నాకు కాలం కలిసి రాలేదు. కానీ నాన్నగారు కోరిన కోరిక తీర్చలేకపోతున్నాను, ఏం చేస్తే దానికి మించి చేయగలుగుతాను అని ఒక పరిశోధన, ఒక శోధన నా మదిలో వచ్చింది. అప్పుడు తెలుసుకున్నాను యాక్చువల్ గా ఏ డాక్టర్ ద్వారా ఒక ఆరోగ్య సేవను పేదలకు అందించవచ్చు, ప్రజలకు అందించవచ్చు అని నాన్నగారు భావించారు. అలాంటి డాక్టర్లు 10,000 మందితో కూడా సాయం అందించగలిగే ఉద్యోగం ఇంకొకటి ఉంది, అది ఐఏఎస్ అనేటువంటి ఒక జాబ్ అని నా పరిశోధనలు తేలిన తర్వాత ఇక ఆయన అడిగిన దానికి మించి చేద్దాము అన్న ఆలోచనతో ఐఏఎస్ కోసం పరితపించడం ప్రారంభం చేశాను. ఆ ప్రయాణంలో 2 సార్లు ఐపీఎస్ తెచ్చుకోవడం జరిగింది, ఒకసారి ఐఆర్ఎస్ కస్టమ్స్ అండ్ సెంట్రల్ ఎక్సైజ్ సర్వీస్ కూడా తెచ్చుకోవడం జరిగింది. అయితే మరి 30 సంవత్సరాలు ఈ రాష్ట్రంలో, 30 సంవత్సరాలకు మించి ఈ రాష్ట్రంలో ఐఏఎస్ అధికారిగా పనిచేసినటువంటి క్రమంలో ఈ రోజు ముగింపు దశకు వచ్చినప్పుడు ఒక సంతృప్తితో నేను బయటకు రాగలిగానని చెప్పగలుగుతున్నాను. ఎందుకు అనంటే, ఏ ఆశయంతో అయితే, ఏ లక్ష్యంతో అయితే ఈ ఐఏఎస్ అనేటువంటి ఒక సర్వీస్ తెచ్చుకోవాలని ప్రయత్నం చేశానో దానిని పూర్తిగా సద్వినియోగం చేసుకోగలిగాను. ఎందువల్లంటే పనిచేసిన ప్రతి జిల్లాలో కూడా వేలాది మంది జనం ఆదుకోవడమా, అభివృద్ధి పరచటమా, విద్య ద్వారా, ఉద్యోగం ద్వారా, ఉపాధి ద్వారా, అనేక అవకాశాల ద్వారా పనిచేసినటువంటి ప్రతి జిల్లాలో కూడా దానిని ప్రతి నిమిషం ఐ షుడ్ సర్వ్ అనేటువంటి ఒక తపనతోనే ఈ 30 సంవత్సరాలకు పైగా ఈ రాష్ట్రంలో పనిచేయటం జరిగింది. ఆ విధంగా చేసిన క్రమంలో అనేక విషయాలు నేను ఒక అధికారిగా చూడటం అన్నది చూస్తే, మరొక వైపు సామాన్యుడిగా ప్రజలు ఎలా ఉన్నారు, ఎలా భావిస్తున్నారు అనేటువంటి విషయాన్ని ఒక యాత్ర ద్వారా తెలుసుకోవాలనేటువంటి ఆలోచన వచ్చింది. అప్పుడు ఐక్యతా విజయ పదం అని ఒక పాదయాత్రను తీసుకుని 2729 కిలోమీటర్లు మొదటి దశగా మన రాష్ట్రంలో నడవడం జరిగింది. అప్పుడు ఒక అధికారిగా ఉన్నప్పుడు కేవలం మన దృష్టికి కొన్ని అంశాలు మాత్రమే వస్తాయి, కానీ జనంలోకి వెళ్ళినప్పుడు మన దృష్టికి రాని అంశాలు అనేకమైనవి ఉంటాయి అనేటువంటి దాంతో పాటు నిజంగా ఈ రాష్ట్రం ఎలా ఉంది, ఏ రకమైనటువంటి ఇబ్బందులు పడుతుంది, ప్రజలు ఎలా ఉన్నారు అనేటువంటి దాని మీద ఒక పూర్తి అవగాహన వచ్చేటువంటి అవకాశం ఈ యాత్ర ద్వారా నాకు లభించింది. అప్పుడు అనిపించింది, ఒక ఐఏఎస్ ఆఫీసర్ గా నేను పనిచేశాను, అయితే పరిధుల్లో పనిచేశాను. సో పరిమితుల పరిధి నుంచి విస్తృత పరిధిలోకి వెళ్ళాలి అంటే అది కేవలం ఒక పాలిటిక్స్ ద్వారానే సాధ్యమవుతుంది. అది ఒక శాసన సభ ద్వారా, ఒక శాసనకర్తగా సాధ్యమవుతుంది. పాలిటిక్స్ లో అంటే ఏమిటి? ఒక శాసన సభలోకో, ఒక పార్లమెంటులోకో, ఒక చట్టసభలోకి వెళ్లే అవకాశం, దాని ద్వారా విస్తృత స్థాయి సేవలు అందించే అవకాశం వస్తుంది అన్న ఆలోచనతోటి పాలిటిక్స్ లోకి రావడం అనేటువంటి ఒక నిర్ణయం తీసుకోవడం జరిగింది.